హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనం పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకుందాం. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మెగా డిఎస్సిపై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన దస్తం సీఎం వద్దకు వెళ్ళినట్లు తెలుస్తుంది. దాదాపు 11,000కు పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు ముందుకు రావడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 1-2 రోజుల్లో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది అని మెగా డిఎస్కి సంబంధించిన ఒక అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ అదనంగా 60 పోస్టులను కలుపుతూ 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ఈ నెల 19న విడుదల చేశారు. ఇప్పుడు మెగా డిఎస్సి పైన రేవంత్ సర్కారు ఫోకస్ పెట్టింది. గతంలో విడుదల చేసిన 5,089 పోస్టుల భర్తీకి అనుబంధంగా లేదా గ్రూప్ 1 తరహాలోనే పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. మెగా డిఎస్సి కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను అభ్యర్థులు బుధవారం కలిసి వినతి పత్రం కూడా అందించినట్లు తెలుస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1లో పోస్టులు పెరిగిన మహిళలకు తగ్గిన పోస్టులు గత నోటిఫికేషన్లో 225, ఈసారి 109 పోస్టులు అంటూ గ్రూప్ 1 పోస్టులు పెరిగినప్పటికీ మహిళా అభ్యర్థుల యొక్క పోస్టుల సంఖ్య తగ్గింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. గతం నోటిఫికేషన్లో 225 ఉంటే ఈసారి నోటిఫికేషన్లో 109 మహిళా అభ్యర్థులకు సంబంధించిన పోస్టులు ఉండడం జరిగింది. తాజాగా పోస్టులు పెరిగిన తగ్గిన మహిళల వాటా రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్కు మంగళం. నోటిఫికేషన్లో పోస్టుల భర్తీకి 15 విభాగాలుగా రిజర్వేషన్లు. కేటగిరీలో కనీసం 3 పోస్టులు ఉంటేనో ఒక మహిళకు, అంతకంటే తక్కువ ఉంటే జనరల్ కేటగిరీలోనే భర్తీ. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు దక్కేది 20% లోపే. బీసీ సబ్ కేటగిరీలో మహిళలకు పోస్టులు ఇంకా తక్కువే. డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో 33% కోటా 15 పోస్టులు. నోటిఫికేషన్ ప్రకారం 7 పోస్టులే దక్కే అవకాశం అంటూ గ్రూప్ 1లో 60 పోస్టులు అదనంగా కలిపి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దానిలో మహిళా వాటా తగ్గింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ ఉద్యోగులపై నిఘా, గత పేపర్ లీకేజీ అనుభవాలతో ముందు జాగ్రత్తలు. గ్రూప్ 1ను పకడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు. పేపర్ లీకేజీలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి అడుగులు వేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు తెలుస్తుంది. టీఎస్పీఎస్సీపై అభ్యర్థుల్లో తిరిగి నమ్మకం పెంచేలా పరీక్షలు నిర్వహించాలని సీఎం పేర్కొనడం జరిగింది. కానీ టీఎస్పీఎస్సీని వెంటాడుతున్న ఉద్యోగుల కొరత అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ కొత్త టీంకు గ్రూప్ 1 నిర్వహణ ఇప్పుడు పెద్ద సవాల్గానే మారింది. గతంలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు జరగకుండా పారదర్శకంగా పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష 3 సార్లు రద్దు కావడంతో నిరుద్యోగులకు కమిషన్ మీద నమ్మకం పోయిందని, పేపర్ లీకేజీల కారణంగా సిట్ ఈడీ విచారణ గతంలో చేపట్టిందని, హైకోర్టులో కేసు నడిచిందని, ఇందుకు బాధ్యులైన వారు జైలు పాలయ్యారని, పలువురు నిరుద్యోగులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పును ఇప్పటి ప్రభుత్వం చేయకూడదని కమిషన్పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది. కమిషన్లో ఉద్యోగుల కొరత వల్ల ఇప్పుడు ఉన్న టీంకు గ్రూప్ 1 పరీక్ష పెద్ద సవాల్గానే మారడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సింగరేణిలో 485 పోస్టుల భర్తీ, సీఎండీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం. సింగరేణిలో భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఖాళీగా ఉన్నటువంటి 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులతో పాటు 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలన్నారు. ఇక కారుణ్య నియామక ప్రక్రియ వేగరం చేయాలని, ఈ ఏడాదిలో 1000 మంది వారసులకు కొలువులు ఇవ్వాలని ఆదేశించారు. సింగరేణిపై ఆయన సీఎండి బలరాంతో పాటు ఇతర అధికారులతో బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. సింగరేణి ఉద్యోగ మేళాలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కారుణ్య నియామకంలో వారసులకు వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. 317 డైరెక్ట్ 168 ఇంటర్నల్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎండి బలరాం వెల్లడించడం జరిగింది. ఇది సింగరేణి జాబ్స్కు సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలి, సీఎం రేవంత్ రెడ్డికి అభ్యర్థుల బహిరంగ లేఖ. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని ప్రభుత్వానికి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్టి మాతృభాష తెలుగును విస్మరించడం సరికాదన్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తెలుగు మీడియంలో చదివి గ్రూప్ 1 పరీక్ష రాయాలనుకునే వారికి కూడా పరిగణలోకి తీసుకొని ఇంగ్లీష్తో పాటు తెలుగును చేర్చాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగులు వారి బాధ్యతలు నిర్వహించే క్రమంలో తెలుగు భాషా పరిజ్ఞానం అవసరమని గుర్తు చేశారు. ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలు మాతృభాషను గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫైయింగ్ టెస్ట్గా నిర్వహిస్తున్నాయని, ఎస్ఐ పరీక్షలోనూ తెలుగు పరీక్ష ఉంటుందని వివరించారు. కాబట్టి గ్రూప్ 1 పరీక్షలోనూ తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్గా చేర్చాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు అభ్యర్థుల వినతి పత్రం అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేనను అభ్యర్థులు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికలకు ముందే నిర్వహించాలని అభ్యర్థులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు స్టే, 8 వారాలకు విచారణ వాయిదా అంటూ ఏపీకి సంబంధించి ఒక వార్తనైతే రావడం జరిగింది. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం ముందు బుధవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జాడా శ్రావణ్ కుమార్ బీఈడీ అభ్యర్థులు అర్హత అన్యాయమని చెప్పారు. హెచ్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏకీభవించిన కోర్టు స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. నియామక ప్రక్రియ సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉందని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు డిఎస్సిపై స్టే విధించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.